ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరిని అరెస్ట్ చేయాలి? ఎవరిని జైలుకి పంపించాలి? ఒకసారి బెయిల్ వస్తే మళ్ళీ అక్కడ కేసు పెట్టి మళ్ళీ అదుపులోకి తీసుకోవాలి. మొత్తం అంతా గనక జైలు, అటు బెయిలు, ఇటు అరెస్ట్‌లు ఈ అంశమే. అసలు ప్రభుత్వంలో కీలక పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కింద సోషల్ మీడియా కార్యకర్త వరకు వాళ్ళే నిర్దేశిస్తున్నారు. అదిగో వీళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. వీళ్ళు నిర్దేశించడం, ఆయన కేసు పెట్టడం, పోలీసులు పరిగెత్తడం, అరెస్ట్ చేయడం. ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణంరాజు గారు కూడా ప్రభుత్వానికి 2-3 డేస్ ఏమో అల్టిమేటం ఇచ్చారు. జడా శ్రావణ్ కుమార్ గారిని అరెస్ట్ చేయాలి అని. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న నన్ను ఆయన తిట్టారు కాబట్టి అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రిని తిడితే ఊరుకుంటారా, అరెస్ట్ చేయరా అని చెప్పి మొత్తం మీద అయితే రాజు గారు అటు అల్టిమేటం ఇచ్చారు. దాని మీద జడా శ్రావణ్ కుమార్ గారు కూడా తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న వ్యక్తి అటువంటి పనులే చేయాలి. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నారు? కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టి దారుణంగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. వీటన్నిటిని రాజ్యాంగం అలో చేస్తుందా అని చెప్పి అంటూ రాత్రి ఇంకో సంచలనమైన కమెంట్ చేశారు. రఘురామకృష్ణంరాజు గారు ప్రతిరోజు పేకాట క్లబ్బుల నుంచి 25 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు త్వరలో బయటపెట్టబోతూ ఉన్నా. రాజ్యాంగం చెప్పిందా ఈ పనులు చేయమని, రాజ్యాంగం చెప్పిందా బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయమని. జడా శ్రవణ్ కుమార్ గారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, విమర్శలు చేస్తూ నన్ను అరెస్ట్ చేయమంటున్నారు. ఎస్, నేను సిద్ధంగా ఉన్నా, అరెస్ట్ చేయండి. ఏముంది, 4 రోజులు ప్రజల కోసం జైలుకి వెళ్తాను, బయటకు వస్తాను. కానీ అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అని చెబుతూ, కానీ ప్రభుత్వం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నా అరెస్టు గురించి ఆలోచిస్తే, నన్ను అరెస్ట్ చేసేకి ప్రయత్నం చేస్తే నిప్పుతో తల కొరుక్కున్నట్లే. ఒకసారి అరెస్ట్ చేసి చూడండి, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వాటిని ఫేస్ చేయడానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉంటారో. ఇట్స్ మై ఛాలెంజ్. నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయండి, అరెస్ట్ చేసి చూడండి, ఆ తర్వాత పరిణామాలకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి జడా శ్రవణ్ కుమార్ గారు అయితే ఒక సంచలనమైనటువంటి ఛాలెంజ్ కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇటు రఘురామకృష్ణంరాజు గారేమో 2-3 రోజులు టైం ఇస్తున్నా ప్రభుత్వానికి జడా శ్రవణ్ కుమార్ని అరెస్ట్ చేయడానికి అంటారు. ఇటు శ్రవణ్ కుమార్ ఏమో రఘురామకృష్ణంరాజు చెప్పిండ్రు అని ఇంకోరు చెప్పిండ్రు అని నా అరెస్టుకు ప్రయత్నం చేస్తే పరిణామాలు ఎట్లుంటాయో మీరు చూడండి, దమ్ముంటే అరెస్ట్ చేసి చూడండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి ఇదేం కర్మ? ఏందో చిన్న చిన్న మాటల్లో రాజకీయపరమైన అంశాలకు పరిమితం కావాల్సిన వాటిల్లో అరెస్టులని, పోలీసుల ఎఫిషియన్సీ అంతా దీని మీదే ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్థానాల్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ఏందేందో మాట్లాడుతూ పోతున్నారు వీటి గురించి. అసలు వాళ్ళ ప్రియారిటీ ఏముండాలి? వాళ్ళ ప్రియారిటీ ఏదవుతుంది? ఏందా స్వామి?